తెలుగు రాష్ట్రాల్లోని 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠాలు బోధించడానికి మనకు రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మరియు పాఠ్యపుస్తక రచయిత అయినటువంటి శ్రీ ఎస్ఎండి యాసిన్ గారిచే నేటి నుండి ప్రీమియర్ లైవ్ క్లాసులు అందివ్వబడును. ఎస్వైహెచ్ గురు ఛానల్కు మరియు ఎస్ఎండి యాసిన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాఠాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. वेलकम टू एसवाईएच गुरु ऑनलाइन एजुकेशन. हिंदी का प्रचार करना ही सच्ची देश सेवा है. द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट, not from book. 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని మొట్టమొదటి పాఠము బరసతే బాదల్. బాదల్ అనగా అర్థము మేఘములు, బరసతే అనగా వర్షించే లేదా కురిసే. అంటే బరసతే బాదల్ అనగా వర్షించే మేఘాలు లేదా కురిసే మేఘాలు. ఈ కవిత ద్వారా వర్ష సమయంలో వాతావరణంలో మనకు కనిపించే మార్పులు, తర్వాత వాతావరణం యొక్క అందాన్ని ఈ కవితలో మనకు వివరించడం జరిగింది. ఈ బరసతే బాదల్ అనే పాఠము ఒక కవిత. కవిత అంటే అర్థమేమి? మనసులోని ఉన్నతమైన భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటామంటే కవిత అనేసి అంటాము. అంటే ఏమి? కొన్ని వాక్యాల, కొన్ని పదాల ద్వారా నిగూఢమైన అర్థాన్ని, అంటే మీ చాలా అర్థాన్ని ఇచ్చే పంక్తులను, వాక్యాలను ఏమంటామంటే కవిత అనేసి అంటాం. ఈ బరసతే బాదల్ అను కవితను రచించిన రచయిత శ్రీ సుమిత్రానందన్ పంతజీ గారు. ఈ శ్రీ సుమిత్రానందన్ పంతజీ హిందీలో ఒక గొప్ప రచయిత. ఇతనిని ఇండియన్ వర్డ్స్ వర్త్ అనేసి అంటారు. అంటే ఏమి? అంటే విలియం వర్డ్స్ వర్త్ అనే అతను ప్రపంచంలోనే ప్రకృతి మీద అతని కంటే బాగా రచనలు ఎవరు చేయలేరన్నమాట. అదేవిధంగా మన భారతదేశంలో సుమిత్రానందన్ పంత్ కన్నా గొప్పగా ప్రకృతిపై రచనలు చేసే కవి మరొకరు లేరు. కాబట్టి ఇతనిని ఇండియన్ వర్డ్స్ వర్త్ అనేసి అంటారు అనమాట. ఇలా మన సుమిత్రానందన్ పంత్ గారు తమ రచనలను ప్రకృతి మీద చేసేవారు అనమాట. ప్రకృతి అంటే నేచర్. ప్రకృతి అంటే అర్థం ఏందన్నా? నేచర్. అలా నేచర్ మీద చేసేవారు కాబట్టి ఇలా ప్రకృతిపై రచనలు చేసే వారిని ఏమంటామంటే ఛాయావాద కవులు అంటాం. ప్రకృతిపై రచనలు చేసే కవులను ఏమంటాం నాన్న? ఛాయావాద కవులు అంటాము. ఈ సుమిత్రానందన్ పంత్ గారు ఈ ఛాయావాద కవులలో అందరికంటే ప్రముఖమైన వారు. కాబట్టి సుమిత్రానందన్ పంత్ గురించి ఒక వాక్యం చెప్తారనమాట. ఏమనేసి? సుమిత్రానందన్ పంతజీ ప్రకృతి చిత్రంకే బేజోడ్ కవి థే. బేజోడ్ అంటే అర్థమేమి? పోలిక లేని. అంటే ఏమి? సుమిత్రానందంతో పోల్చబడే మరొక రచయిత ప్రకృతి చిత్రం అంటే ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడంలో మరొకరు లేరు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంతటి గొప్ప రచయిత, కవి ఎవరు? శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. అయితే బరస్తే బాదల్, కురిసే మేఘాలు, వర్షించే మేఘాలు అంటే మనము మన జీవితకాలంలో ఎన్నో సందర్భాలలో వర్షించే మేఘాల అంటే వర్షం పడే సమయంలో వాతావరణం ఎంత అందంగా ఉంటుంది, తర్వాత వాతావరణంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది మనము చూసి ఉంటాం అనమాట. అయితే మన కవి గారు వర్షించే మేఘాల అంటే వర్ష సమయంలో మా వాతావరణంలో కలిగే మార్పుల గురించి చాలా చక్కగా ఈ పాఠంలో వివరించడము జరిగింది. సరే, ఆ పాఠంలో ఏమేమి వివరించారో మనము చూద్దాం. ఇక్కడ ఉన్ముఖీకరణ కింద ఇచ్చారు చూడండి. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 1 చెబుతున్నాడు. క్యా గాతీ హో కిసే బులాతీ బతలా దో కోయల్ రానీ ప్యాసి ధరతీ देखु मांगती हो क्या मेघों से पानी. ఇంకోసారి చూడండి. क्या गाती हो
किसे बुलाती बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘం से पानी. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్యా గాతి హో, కిసే బులాతి, క్యా అంటే ఏమి అని, గాతి హో అంటే పాడుచున్నావు, కిసే బులాతి, కిసే అంటే ఎవరిని, బులాతి అంటే పిలుస్తున్నావు, బతలాదో నాకు ఒకసారి చెప్పవా, నువ్వు ఏమని పాడుతున్నావు, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, కోయల్ రాణి, కోయల్ అంటే అర్థం ఏమి, కోయిల అని, కోయిల అంటే అర్థం ఏందన్నా, కోయిల అంటే ఇక్కడ కోయిలను అడుగుతున్నాడు, కోయిలను అడుగుతున్నాడు అంటే ఏమనేసి, క్యా గాతీ హో, ఓ కోయిల రాణి నువ్వు ఏమని పాడుతున్నావు. ఆ కోయిల పాట మనకు అందరికీ తెలిసిందే కదా, అది కుహు కుహు అని శబ్దం ఇస్తుంది, అవునా లేదా. ఈ విధంగా చెబుతున్నాడు, క్యా గాతీ హో, నువ్వు ఏమని పాడుతున్నావు, కిసే బులాతి అంటే ఏమి, నీవు నీ పాట ద్వారా ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయలు రాణి, ఓ కోయిల రాణి నువ్వు చెప్పు ఎవరిని నువ్వు పిలుస్తున్నావు. ప్యాసి ధరతి, ఇక్కడ ధరతి అంటే అర్థం ఏమి, భూమి, ధరతి అంటే అర్థము భూమి. ప్యాసి ధరతి అంటే ఏమి, దప్పికతో ఉన్న భూమి, దప్పికతో ఉన్న భూమి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా భూమిలోని నీటి భాగము జలస్థాయి ఏమైపోయిందంటే బాగా తగ్గిపోయింది అనమాట. చెబుతున్నాడు ఇక్కడ ప్యాసి ధరతి అంటే మీ దప్పికతో కూడి ఉన్న, దప్పికతో ఉన్న భూమిని చూసి, మాంగతి అంటే మీ ఆ దప్పికతో ఉన్న భూమిని చూసి, హో క్యా మేఘోన్సే పాని, నువ్వు దప్పికతో ఉన్న భూమిని చూసి మేఘాలతో నీళ్లు ఇమ్మని నువ్వు పాట రూపంలో అడుగుతున్నావా అనేసి ఈ పదాలకు, ఈ 4 వాక్యాలకు అర్థం వస్తుంది. ఇక ఈ 4 వాక్యాలకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చాడు, ఆ ప్రశ్నలను చూడండి. దీంట్లో మొదటి ప్రశ్న, మీఠే గీత్ కౌన్ గాతీ హై. మీఠే అంటేనన్నా తీయని, ఎస్, మీఠే గీత్ కౌన్ గాతీ అంటే మీ తీయని గీతాలు ఎవరు పాడతారు. ఆ 4 వాక్యాలలో పాట పాడింది ఎవరినన్నా, కోయిల. కాబట్టి మనం చెప్పచ్చు మీఠే గీత్ కౌన్ గాతీ హై అంటే కోయల్ మీఠే గీత్ గాతీ హై అని మనం చెప్పవచ్చు. ఇంకా రెండవ ప్రశ్న, ప్యాసి ధరతి పానీ కిస్సే మాంగతి హై. క్వశ్చన్ ఏమడిగాడు, ప్యాసి ధరతి అంటే మనకు అర్థం తెలుసు, పానీ అంటే నీరు, కిస్సే మాంగతి అంటే మీ దప్పికతో ఉన్న భూమి నీరు ఎవరిని అడుగుతోంది. ఆన్సర్ చూడండి, ప్యాసి ధరతి పానీ మేఘోన్సే మాంగతి హై. ఇంకా మూడో ప్రశ్న చూడండి, బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై కైసే అంటే మేఘాలు ప్రకృతి యొక్క శోభను పెంచుతాయి ఎలా. దానికి ఆన్సర్ మనం రాసుకోవచ్చు, బాదల్ ఆకాశ్ మే ఛా జాతే హై, प्रकृति की शोभा बढ़ जाती है, ठंडी हवाएं चलती हैं, वर्षा होती है, चारों ओर हरियाली छा जाती है, बिजली चमकती है అనేసి. అంటే మీ ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయి, దీనివల్ల ప్రకృతి అందము పెరుగుతుంది, చల్లటి గాలులు వీస్తాయి, వర్షము కురుస్తుంది, నలువైపులా పచ్చిక అలుముకుంటుంది. ఇక బిజిలీ చమకతి హే అంటే మీ ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తాయి. ఈ విధంగా ప్రకృతి యొక్క అందము బాగా పెరిగిపోతుంది అనేసి మనము దీనికి ఆన్సర్ మనము చెప్పవచ్చు. మన పాఠమైన బరస్తే బాదల్ అనే కవితను రచించిన రచయిత శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు అనేసి మనము ముందే అనుకున్నాము. ఇది సుమిత్రానందన్ పంత్ గారి ఫోటో చూడండి. సుమిత్రానందన్ పంత్ గారు 20వ తేదీ మే నెల 1900 సంవత్సరంలో పుట్టడం జరిగింది. 1900
నువ్వు హిందీలో ఏమంటామంటే 1900 అంటాం. 19 అయితే హిందీలో 19 అని, సౌ అంటే వందలు అని, 1900 హిందీలో ఏమంటాము 1900 అనేసి అంటాం. చెబుతున్నాడు ఇక్కడ, ఇతను 1900 సంవత్సరంలో కౌసాని అనే గ్రామంలో, ఆ గ్రామం పేరు ఏం పేరు? కౌసాని. మన సుమిత్రానందన్ పంత్ గారు పుట్టిన గ్రామం పేరు కౌసాని. తర్వాత కౌసాని అనే గ్రామంలో అల్మోడా జిల్లా, ఆ కౌసాని అనే గ్రామం ఎక్కడుంది నాన్న? అల్మోడా జిల్లాలో ఉంది. ఈ అల్మోడా జిల్లా ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాంచల్లో ఉందన్నమాట. ఈ విధంగా సుమిత్రానందన్ పంత్ గారు ఉత్తరాంచల్ రాష్ట్రంలోని అల్మోడా జిల్లాలోని కౌసాని అనే గ్రామంలో 1900 సంవత్సరంలో 20 మే నెల 20వ తేదీన ఇతను జన్మించడము జరిగింది. తర్వాత ఇతను ఎప్పుడు మరణించాడో చూడండి. మరణాన్ని హిందీలో మృత్యు అంటారు. మరణాన్ని హిందీలో మృత్యు అంటారు. ఇతను 28వ తేదీ డిసెంబర్ నెలలో మరణించడము జరిగింది. ఇతను 1977లో మరణించారు. 1977 ను హిందీలో 1977 అంటారు. 77 ను హిందీలో ఏమంటామంటే 77 అంటారు. 1977 ను హిందీలో 1977 అనేసి అంటాము. ఇతను ఇలహాబాద్ లో మరణించడం జరిగింది. ఎక్కడ? ఇలహాబాద్ లో మరణించారు. ఈ ఇలహాబాద్ అనే ప్రాంతము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి మన సుమిత్రానందన్ పంత్ గారి తల్లి పేరు శ్రీ సరస్వతీదేవి, మరియు వాళ్ళ నాన్న పేరు గంగాదత్ గారు. అయితే మన సుమిత్రానందన్ పంత్ గారు ఎంతటి గొప్ప వ్యక్తి, తర్వాత ఎంతటి ఇతనికి సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఉందంటే మనం ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇతను 4వ తరగతి చదివేటప్పుడే, అంటే దాదాపు 7 సంవత్సరాల వయసులోనే వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందంటే ఒకసారి కావ్య పాఠం కియాగయ. కావ్య పాఠం అంటే ఏమి? మామూలుగా కవితలు చదివే పోటీని ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కవితా పోటీలో అతను ఏం చేశాడంట, 7 ఇయర్స్ ఏజ్ లోనే, అంటే దాదాపు 4th క్లాస్ సందర్భంలోనే అతనికి ఒక బహుమతి లభించింది అనమాట. ఆ విధంగా అంతటి గొప్ప కవి. అంతకుముందే మనం అనుకున్నాం ఇతను ఛాయావాది కవి అనేసి అనుకున్నాం. ఈ ఛాయావాది కవులలో ఒక ప్రముఖ స్తంభం లాంటి వాడు మన సుమిత్రానందన్ పంత్. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, ఛాయావాది కావ్య ధారాకే ప్రముఖ స్తంభం వేసే ఏక్ హై అనేసి ఇతని గురించి చెప్పడము జరుగుతుంది. ఇక ఇతను తమ జీవితకాలంలో ఎన్నో రచనలను రచించడం జరిగింది. వాటిలో ప్రముఖమైనవి వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళా ఔర్ బూఢా చాంద్, చిదంబర మొదలైన గ్రంథాలను అతను రచించడం జరిగింది. అయితే ఒక మహాసముద్రము కూడా చిన్న నీటి బిందువుతోనే ఆరంభమైతుంది అన్నట్టుగా ఇంతటి మహాకవి యొక్క మొట్టమొదటి కవిత గిరిజే కా ఘంట. మన సుమిత్రానందన్ పంత్ గారు రచించిన మొట్టమొదటి కవిత పేరు గిరిజే కా ఘంట. ఇతనికి 1961 ని హిందీలో ఏమంటామంటే 1961 అంటాం. ఈ 1961 లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు లభించింది. పద్మభూషణ్ అవార్డు లభించింది, మరియు సాహిత్య అకాడమీ అనే అవార్డు కూడా లభించింది. ఈ సాహిత్య అకాడమీ అనే అవార్డు కళా ఔర్ బూఢా చాంద్ అనే గ్రంథానికి కాను ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా 1968లో 1968వ సంవత్సరంలో చిదంబర అనే గ్రంథానికి ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం లభించడము జరిగిందనమాట. అంతేకాకుండా ఇతనికి లెనిన్ పురస్కార్ కూడా లభించింది. లెనిన్ పురస్కార్. ఈ లెనిన్ పురస్కారు లోకాయతన్ అనే గ్రంథానికి కాను లభించింది. మనతో పాఠమైన బరసతే బాదల్, ఈ బరసతే బాదల్ లోని పద్యాలు స్వర్ణధూళి అనే గ్రంథం నుండి, ఆ గ్రంథం పేరేం పేరు? స్వర్ణధూళి అనే గ్రంథం నుండి సావన్ అనే ఒక కవిత ఉంది. స్వర్ణధూళి అనే గ్రంథంలోని సావన్ అనే కవితలో నుండి కొన్ని వాక్యాలను తీసి మనకి ఇక్కడ పాఠంగా పెట్టడం జరిగింది.
పేజ్ నెంబర్ 2లో మనకు విషయ ప్రవేశ ఇచ్చారు, ఒకసారి చదవండి. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఇక్కడ చెబుతున్నాడు, వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహి హై. అంటే ఈ వర్ష ఋతువు అంటే వర్షాకాలము అందరికీ చాలా ఇష్టమైనది అనమాట. అంటే దాదాపు ఎవరికి అడిగినా కానీ నీకు ఇష్టమైన కాలం ఏదప్ప అంటే వర్షాకాలమే అని చెప్తాడు. ఎందుకంటే వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. అంటే ఈ వర్షాకాల సమయంలో ప్రకృతి యొక్క అందము ప్రకృతి చాలా అందంగా ఉంటుందన్నమాట. అంతే కదా, ఎక్కడ చూసినా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, చెరువులు, కుంటలు, జలాశయాలన్నీ నిండిపోయి ఉంటాయి. తర్వాత చెట్లపై కొత్త కొత్త పువ్వులు, తర్వాత కొత్త కొత్త ఆకులతో పచ్చగా కనిపిస్తుంటాయి. ఈ విధంగా వర్షాకాలంలో ఎటువైపు చూసినా పచ్చిక ఆవరించి ఉంటుంది, చూడడానికి అందంగాను ఆహ్లాదంగాను మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి వర్షాకాలము అందరికీ చాలా ఇష్టమైన ఋతువు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకేమంటున్నాడు, पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. ఈ వర్ష సమయంలో కేవలము చెట్లు మొక్కలకే కాదు, పశువులు పక్షులు మనుషులు అంతేకాకుండా చెబుతున్నాడు ఇక్కడ భూమి కూడా ఆనందంతో పులకరిస్తుంది అనేసి ఇక్కడ చెబుతున్నాడు. అంతే కదా, చూడండి. అంటే ఈ వర్షము పడే సందర్భంలో, వర్షము పడిన తర్వాత ఎండిపోతున్న చెట్లు కూడా ఏమవుతాయి, మొలకెత్తుతాయి. అవునా లేదా? మొక్కలు కానివచ్చు, చెట్లు కానివచ్చు, ఎండిపోతున్న చెట్లు కూడా మొలకెత్తుతాయి. కాబట్టి ఇవన్నీ ఆనందంతో ఏమేస్తాయి, పులకరించిపోతాయి. ఇసి సౌందర్య కా వర్ణన యహా ప్రస్తుత కియా గయా హై. ఆ ప్రకృతి యొక్క అందాన్నే ప్రస్తుతం మన కవితలు ఇక్కడ వివరించడం జరిగింది. మనము ఇంతకు ముందే అనుకున్నాము, శ్రీ సుమిత్రానంద పంత్ గారి కంటే గొప్పగా ప్రకృతిని వర్ణించే, ప్రకృతి మీద రచనలు చేసే మరొక రచయిత లేరు అనేసి. కావున వీరు ఈ వర్షాకాల సమయంలో, వర్షము పడే సందర్భంలో వాతావరణంలో జరిగే మార్పులు ఎంత నిశ్చితంగా పరిశీలించి వర్ణించాడో ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरवों से छन के, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के. మరొకసారి చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरों से छन के, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఇక్కడ మనం అర్థాలను గమనించినట్టయితే మేఘ్ అనగా మేఘము, బరసతే హై అంటే వర్షిస్తున్నాయి, సావన్ అంటే శ్రావణ మాసము, గిరతి అంటే గిర్న పడడము అని, బూందే అంటే బిందువులు. ఏ బిందువులు? వర్షపు బిందువులు.
తరువో సే అంటే తరువో సే, తరు అంటే చెట్లు, సే అంటే చెట్ల నుండి, ఛన్ అంటే క్షణము అని, ఛన్ అంటే క్షణము. బిజలి మెరుపు, చమక్ రహీ అనగా మెరుస్తున్నది, ఉర్ అంటే హృదయము, ఘన్ అనగా మేఘము, దిన్ అంటే పగలు, తమ్ అంటే అంధకారం. ఇప్పుడు దిన్కే తమ్ అంటున్నాడు అంటే ఏమి, పగటి చీకటిలో అంటే పగటి అంధకారంలో. సప్నే కలలు, జగతే మేలాయి, మన్ అనగా మనస్సు. ఏమంటున్నాడు, झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. అంటే ఝం 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 అనే శబ్దాలతో, ఝం 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 అనే శబ్దముతో మేఘ్ బరసతే హై, మేఘ్ అంటే మేఘం, మేఘాలు వర్షిస్తాయి. ఏ మేఘాలంట, సావన్కి శ్రావణ మాసపు మేఘాలు ఎలా వర్షిస్తున్నాయంట, ఝం 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 అనే శబ్దముతో వర్షిస్తున్నాయంట. ఛం 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 గిరతి బూందే తరువోంసే ఛనకే, తరు అంటే చెట్లు అనుకున్నాం. ఆ వర్షం పడినప్పుడు ఇలా చెట్లపై వర్షపు బిందువులు నిలిచి ఉంటాయి. ఆ నిలిచి ఉన్న వర్షపు బిందువులు అలానే ఉండిపోతాయా, అవి ఏమైతాయి, రాలిపోతాయి కదా. చెబుతున్నాడు ఛం 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 గిరతి బూందే తరువోంసే ఛనకే, ఆ చెట్లపై పడిన వర్షపు బిందువులు క్షణకాలంలోనే ఆ ఆకలి నుండి రాలిపోతాయి అనేసి ఇక్కడ చెబుతున్నారు. చూడండి ప్రకృతిని ఎంత నిశితంగా మన సుమిత్రానందన్ పంత్ గారు గమనించి వర్ణిస్తున్నారు. चम चम बिजली चमक रही रे उरुमे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఇక్కడ ఏమంటున్నాడు, చమ్ చమ్ అంటే మీ మిల మిల మని, చమ్ చమ్ అంటే మీ మిల మిల మని, బిజిలి మెరుపు అంటే మీ ఆకాశంలో మిల మిల మిలమని మెరుపులు మెరుస్తున్నాయి. వర్షాకాల సమయంలో అంతే కదా, చంచం బిజలి చమక రహీ రే ఉరుమే ఘనకే అంటే మీ మేఘపు హృదయంలో, అంటే మీ మేఘాలలో ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తాయంట, చమచం అంటే మీ మిలమిలమని మేఘాలు మెరుపులు మెరుస్తాయి. ఇంకా చెబుతున్నాడు థమ థమ దినకే తమమే సపనే జగతే మనకే, దినకే తమమే అంటే మీ పగటి అంధకారంలో, అంటే మీ పగటి చీకటిలో ప్రతి వ్యక్తి మనస్సులో రకరకాలైన సపనే అంటే మీ కలలు ఉత్పన్నమవుతాయి. ఎటువంటి కలలు, ఓహో వర్షం పడితే నేను పొలం పనులు చేసుకోవచ్చు, మంచి పంటను పండించవచ్చు, మంచి పంటను పండించి ఆ ధాన్యాన్ని అమ్మచ్చు, ఆ ధాన్యాన్ని అమ్మి మనం మన పిల్లవాళ్ళను ఉన్నత స్థానాలకు పంపించవచ్చు, బాగా చదివించవచ్చు అనేసి అంటే నేను ఇక్కడ రైతు మనస్సు యొక్క కళలను గురించి చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరి మనస్సు ఏదో ఒక కళతో వర్ష సందర్భంలో నిండిపోతుంది. చిన్న పిల్లవాడు కూడా కలలు కంటుంటాడు, వర్షం పడుతుంటుంది బయట, ఆ వర్షంలో నేను తడిచి బాగా ఆడుకుంటుంటే ఎంత బాగుంటుంది అనేసి ఆ పిల్లవాని మనస్సులో కూడా కొన్ని కళలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి, కొన్ని ఊహలు బయలుదేరుతూనే ఉంటాయి. ఈ విధంగా వర్ష సందర్భంలో ఎటువంటి మార్పులు ఉంటాయో ఇక్కడ కవి వర్ణించడం జరిగింది. ఇక నెక్స్ట్ పద్యం చూడండి. दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण,
उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन इंकोसाరి చూడండి दादुर टर टर करते झिल्ली बजती झंझन म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन వీటిలో దాదుర్ అనే పదం ఉంది. దాదుర్ అనగా కప్ప. టర్ర టర్ర కర్ణ, టర్ర టర్ర కర్ణ అంటే బెకబెకలాగడం. ఝిల్లి అంటే మిడుత. బజతి అంటే దాని సౌండ్, శబ్దం అగుట. మోర్ నెమలి. చాతక్ అనేది ఒక పక్షి పేరు. సోన్ బాలక్ అనేది కూడా ఇది కూడా ఒక పక్షి పేరు. ఆర్ద సుఖ్, ఆర్ద సుఖ్ అంటే ఆనందంతో, ఆర్ద సుఖ్ అంటే ఆనందంతో. క్రందన్ ఏడవడం. ఘుమడ ఘుమడకర్, ఘుమడ ఘుమడకర్ అంటే కమ్ముకొని రావడం. గగన్ మే ఆకాశంలో. భరతే గర్జన్ గర్జిస్తాయి. ఇక్కడ చూడండి చెబుతున్నాడు, దాదురు టర్ టర్ కరతే झिल्ली बजती झंझन म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक गण पियू पियू चातक गण. దాదురు అంటే మనం అనుకున్నాం అంతకు ముందే కప్ప అని. దాదురు టర్ర టర్ర కరితే వర్ష సమయంలో కప్పలు బెకబెకమంటాయి. ఝిల్లి బజతి ఝంఝన్. ఝిల్లి ఝిల్లి అంటే ఇక్కడ పక్కన ఉంది చూడండి కీచురాయి. ఈ కీచురాయి జీ అనేసి సౌండ్తో ఎప్పుడు అది అరుస్తూనే ఉంటుంది. చెబుతున్నాడు మ్యావ్ మ్యావ్ రే మోర్. నెమలి ఏమని సౌండ్ చేస్తుందంట? మ్యావ్ మ్యావ్ అనేసి సౌండ్ చేస్తుంది. పియు పియు చాతక్ కే గణ్. చాతక పక్షి, చాతక పక్షి పియు పియు అనే సౌండ్ ను చేస్తుంది, అనే శబ్దాన్ని చేస్తుంది అని ఇక్కడ కవి చెప్పడం జరిగింది. ఈ చాతక పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది భూమి మీద పడిన ఏ నీటి బిందువును కూడా అది తాకదు. అంటే మేఘము నుండి జాలువారే వర్షపు బిందువును భూమి మీద పడక మునుపే అది తాగుతుంది. అంతేగాని భూమిని తాకిన ఏ ఒక్క నీటి బిందువుని కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో తాగదు. ఇక్కడ అంటున్నారు उड़ते सोन बालक आर्ध सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇక్కడ అంటున్నారు సోను బాలక్. సోను బాలక్ అంటే ఇలా ఉంటది. ఇది ఎక్కువగా మనకు లక్షద్వీప్ ప్రాంతంలో మనకు ఎక్కువగా ఈ పక్షి నివసిస్తుంది. చెబుతున్నాడు ఉడతే సోను బాలక్ ఆర్ధ సుఖ సే కర్ క్రందన్ అంటే వర్ష సందర్భంలో, వర్ష సమయంలో ఈ పక్షి ఎగురుకుంటూ, ఈ పక్షి ఆకాశంలో ఆనంద భాష్పాలను రాలుస్తూ విహరిస్తుంది. ఘుమడ ఘుమడ గిర మేఘ గగన్ మే భరతే గర్జన్ అంటే ఆ కమ్ముకుని వచ్చిన మేఘాలలో గగన్ మే భర్తే గర్జన్, ఆ మేఘాలు ఆకాశంలో గర్జిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ.
అంతే కదా, మేఘాలు ఆకాశంలో కమ్ముకున్న తర్వాత మొదట అవి గర్జిస్తాయి. గర్జించిన తర్వాత ఏం చేస్తాయనన్న మన కోసము వర్షిస్తాయి. ఈ ఈ భూమిపై బంజరు భూమిని కూడా ఒక పంట భూమిగా మారుస్తాయి.